నిన్న నాకు ఒక జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, సీనియర్ మోస్ట్ నాయకులు వాట్సాప్ దగ్గర నుంచి ఒక 60,000 అర్జెంట్‌గా పంపించవా సాయి అని మెసేజ్ వచ్చింది. నాకు ఆయన మెంటాలిటీ తెలుసు. అడిగే మనిషి కాదు. సంథింగ్ ఏదో జరిగిందని చెప్పి లైట్ తీసుకున్నా. నేను స్పందించను కూడా స్పందించలే. సమాధానం కూడా చెప్పలేదు. మళ్ళీ ఓ పావుగంట తర్వాత అర్జెంట్ 60,000 2 అవర్స్‌లో పంపించేస్తాను అన్నటువంటిది. అది కూడా వేరే నంబర్ పెట్టారనమాట. ఈ నంబర్‌కి పెట్టండి అనేసేసి. అప్పుడే అర్థమైపోయింది అది హ్యాక్ ఏదో జరిగిందన్నట్టు. కాసేపు ఒక గంట అయిన తర్వాతన ఆయన పేరుతో ఈ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ వచ్చింది. ఆయనదెవరో హ్యాక్ చేశారు. ఇట్లా అడుగుతున్నారు. ఎవరు డబ్బులు పంపించకండి అని. అప్పుడే నేను ఆలోచించింది కరెక్టే కదా అనిపించింది. ఇది ఒక తరహా సైబర్ క్రైమ్. పోలీస్ అనినో, లేకపోతే ఈడీ అనినో, చివరికి జడ్జ్ అనినో ఇట్లాగ రకరకాల వంకలు పెట్టి మోసం చేస్తున్నటువంటి కేసులు వరుసగా వెలుగులోకొస్తున్నాయి. ఇవన్నీ సైబర్ క్రైమ్స్‌లో చివరికి మొన్న ఈ మధ్యన సుప్రీంకోర్టు ఆదేశాల పేరుతో ఒక ఆదేశాల కాపీ కూడా పంపించి ఒక జంట నుంచి వృద్ధ దంపతుల నుంచి ₹1,50,00,000 కొల్లగొట్టినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి ప్రభుత్వానికి నోటీస్ ఇస్తే ₹3,000,00,00,000 ఇట్లాగా తినేశారు. బెదిరించి ఫోన్ కాల్స్ ద్వారా అన్నటువంటి విషయం తేలింది. దీని మీద కఠినంగా వ్యవహరించాలి. దానికి ఏం చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతోంది సుప్రీంకోర్టు ఇప్పుడు.